తెలుగు రాష్ట్రాల్ని మళ్లీ వర్షం పలకరిస్తోంది. ఇన్నాళ్లు ఎండ తాపంతో అల్లాడిపోయిన ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం గాలులతో వర్షం కురిసింది. ఇటు హైదరాబాద్ లో దాదాపు 2 గంటల పాటు కురిసిన వాన నగరాన్ని చిత్తడిగా మార్చేసింది. రాజమండ్రి, కొవ్వూరులోనూ వర్షం జల్లులతో గోదావరి ఘాట్లకు వెళ్లే దారులు చిత్తడిగా మారిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. అల్పపీడన ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. గత 3 వారాల నుంచి మొహం చాటేసిన వరుణుడు ఇప్పుడిప్పుడే కరుణిస్తున్నాడు. శనివారం నుంచి అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి. సోమవారం సాయంత్రం కురిసిన వర్షాలకు ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరొచ్చి చేరింది. హైదరాబాద్లో భారీ వర్షానికి రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో కొన్ని జంక్షన్లలో ట్రాఫిక్ కు ఆటంకం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బస్తీల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో నాన్ స్టాప్ గా వర్షం కురిసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ వర్షాలు పడ్డాయి. కరీంనగర్, ఆదిలాబాద్ లో 3 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. ఇటు ధర్మపురిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి భక్తులు కాసేపు ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో భారీ వర్షం కురిసింది. పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంలోనే భక్తులు స్నానాలు చేశారు. ఇటు రాజమండ్రిలోనూ వాన కురిసింది. వర్షాలకు పుష్కర ఘాట్లకు వెళ్లే దారులన్నీ చిత్తడిగా మారడంతో భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, రాయలసీమలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఉత్తర మధ్యప్రదేశ్ నుంచి అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అమలాపురంలో 8 సెంటీమీటర్లు, పాలకోడేరు 6, అనంతపురం జిల్లా అగలిలో 5, అంబాజీపేట, నరసాపురంలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.